నమస్తే. ఇవాళ మన గెస్ట్ ఎవరు తెలుసా? మధుర శ్రీధర్ గారు. అదే డైరెక్టరు, బ్యాక్ బెంచ్ స్టూడెంట్. గైన్నే ఇవాళ గైన్ వచ్చిండు. మళ్ళీ గైనతో మస్తు ముచ్చట పెడదాము. మరి మీరు కూడా ఫోన్ చేస్తుండ్రి, మాట్లాడుకుందాం. మంచిదా? సరే అలా. నమస్తే, ఎట్లుండ్రు? మస్తుండ్రా? అవును, మీరు ఏడికెళ్ళి వచ్చిండ్రు? వరంగల్కెళ్ళా? అరే, నా భాష నీ గిట్టొచ్చా? ఫుల్ గా వచ్చు. అయితే గట్లనే మాట్లాడరా? గట్లనే మాట్లాడదాం. అయితే సరే, ఇవాళ మంచిగా ఉంటుంది. అయితే నాకు కూడా మంచిగా ఉంది. మంచిగా ఉందా? అంటే ఇట్లా మాట్లాడు చాలా మంచిగా ఉంది. అయితే ముందుగల నేను చెప్పాలనుకుంటున్నది, మీకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ. 3 సినిమాలు మంచిగా నడిచినాయి. థ్యాంక్ యూ. మళ్ళీ నాకు ఒక డౌట్ వచ్చింది. చెప్పండి. నాకు ఊకే డౌట్లు వస్తుంటే ఏమనుకోండి. ఏం కాదు, ఎన్నంటే అన్ని డౌట్లు అడగండి. సరేనా? అయితే మీ సినిమా ఇప్పుడు వచ్చిన బ్యాక్ బెంచ్ సినిమా మంచిగా నడుస్తుంది. మళ్ళీ ఈ సినిమా తీసినప్పుడు మీరు ఇది నడుస్తుంది అనుకుర్రా, ఉరుకుతుంది అనుకుర్రా? అయ్యో, మంచిగా ఉంది. చాలా రోజుల తర్వాత ఇట్లా మన తెలంగాణ యాక్సెంట్ లో మాట్లాడుతుంటే ఫుల్ ఖుషి ఉంది నాకు. ఉరుకుతుంది అనుకున్నాను. ఉరుకుతుంది అనుకున్నా. ఇప్పుడు ఏమనుకుంటారు? ఉరుకుతుంది కదా, ఫుల్ ఉరుకుతుంది. ఫుల్ ఉరుకుతుందా? అయితే ఇంకొన్ని రోజుల ఫుల్ టాకులు ఫుల్. ఇప్పటికే టాకులు వచ్చినాయి. ఇంకొన్ని రోజులు ఇంకా ఉరుకుతుంది. అయితే మీకు తెలిసి చాలా బెస్ట్ టాక్ ఏంటిది? బెస్ట్ టాక్ ఏంటంటే, నిన్ననే మన వరంగల్ పోయిన, కరీంనగర్ పోయిన, సూపర్ టాక్ ఉంది ఆడ. ఏమంటారు? అంటే ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది పిల్లలు. నువ్వు బ్యాక్ బెంచ్ స్టూడెంటా? నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్ నే. గదే సంగతి, అందుకే కదా నీకు టైటిల్ పెట్టాలనిపించింది. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ నే కానీ ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్ లెక్క మార్కులు వచ్చేటి. నేను ఎప్పుడు ఫెయిల్ కాలే. ఎప్పుడు ఫెయిల్ కాలేదు. వెనక కూర్చొని మంచిగా చదవటం. ఇంతకు వెనక బెంచ్ లో కూర్చొని ఏం చేస్తుండే? ఏదో సరదాగా బుక్లలో బొమ్మలు వేసుకున్నాడు. ఆ తర్వాత లెక్చరర్లు అటు పాఠం చెప్తుంటే ఇటు ముచ్చట్లు పెట్టుకుంటాం, జోకులు వేసుకుంటాం. లెక్చరర్ కనుక ముందే అటెండెన్స్ తీసుకుంటే అంటే సార్ అటు చూడగానే ఇటు బయటకు వెళ్ళిపోయేటోళ్ళం. సినిమాలు అనిపిస్తలేవు మళ్ళీ చూస్తుంటే. అట్నే అమాయకంగా అనిపిస్తున్నావు. ఎంత మంచిగా అవుతున్నావు నువ్వైతే. నేను గిట్ట బ్యాక్ బెంచ్ లోనే కూర్చుంటుంటే తెలుసా మా స్కూల్లో. అవునా? ఓకే. మీరేం చేసేటోళ్ళు? వెనక కూర్చొని మంచిగా రబ్బర్ పొడి, చాక్పీస్ పొడి వేసి ఆట ఆడుకుంటా. అది బుక్ లో ముగ్గులు ఉండవు, కింద బెంచ్ల మీదనే. అంతేనా? ఓకే. కుదిరితే గోడల మీద గిట్ట మస్తు. ఇక గీడ అన్ని నేనే వేసిన. చూడు, మంచిగా ఉన్నాయి. అవును, మీ సినిమాలకి ఇట్లాంటి సెట్లు ఏమన్నా వేసిండ్రా? సెట్లు అంటే అక్కడ బీచ్ లో ఒక చిన్న కాఫీ షాప్ సెట్ వేసినాం. కానీ ఇట్లాంటి సెట్ వేయలే, నెక్స్ట్ సినిమాలో వేస్తా తప్పకుండా. ఇట్లాంటిది ఇట్లా చూడగానే మంచిగా ఉంది. అరే, అయితే మా దాంట్లో చూసి ఆడ వేసుకుంటారు కదా, మరి గీడనే చూసి వేసిన అని చెప్తారా? తప్పకుండా చెప్తా. అవును, మళ్ళీ మీ సినిమాలో కరీనా కపూర్ ఉంది కదా? కరీనా కపూర్ ఉంది ఉంది కాదు, ఉన్నాడు. కరీనా కపూర్. అరే, కరీనా కపూర్ అంటే ఆడోళ్ళ పేరు కదా, నేను గట్లనే అంట. ఆయనకు బాలీవుడ్ హీరోయిన్లు అంటే ఇష్టం అని చెప్పి కరీనా కపూర్ అని పెట్టుకుండు. ఆయనే పెట్టుకుండు. అయ్యో, ఆయన కొంచెం ఏంటంటే 20 సంవత్సరాలు సాఫ్ట్వేర్ జాబ్ చేసిన తర్వాత కొంచెం పాపం ఆ ప్రెషర్లకు, సాఫ్ట్వేర్ జాబ్ ప్రెషర్లో తట్టుకోలేక కొంచెం అటు ఇటు అయిపోతాడు అనమాట. అయిపోయి ఇంకా బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ అంటే ఇష్టం. అందుకని ఆయన పేరు కరీనా కపూర్ అని చెప్పుకుంటాడు. మా తాత పేరు ప్రియాంక చోప్రా అని చెప్పుకుంటాడు. తాత పేరు ప్రియాంక చోప్రా. వాళ్ళ వంశాచారం అంతా అదే అని చెప్తాడు. ఆడోళ్ళ పేర్లు అని మా వంశాచారం. మళ్ళీ క్యారెక్టర్ మీరు రాసిండ్రా లేకుంటే అది గిట్ట ఆయనే రాసుకుంటా? లేదు, మనం రాసిందే. మా టీం మేమంతా కూర్చొని రాసుకున్న క్యారెక్టర్. కొత్తగా ఉండాలని చెప్పేసి, బ్రహ్మానందం అంటే కొత్తగా చూస్తారు. అట్లా ఇప్పుడు మన నాయక్ సినిమాలో నీ పేరేందంటే జిలేబీ అన్నాడు, నవ్వింది కదా. అట్నే ఇక్కడ కూడా నవ్వుతారని రాసినాం, నవ్వుతున్నారు ఫుల్ గా. ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు మా బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అంటుండ్రు. అందరు అట్లా అంటున్నారు. ఏమన్నా మళ్ళా మీతో ఫోన్ చేయని, మీతో మాట్లాడి కూడా ఫోన్ చేసిర్రంట. వాళ్ళతో మాట్లాడు. హలో హలో, నమస్తే. హలో, నమస్తే. నమస్తే, ఎట్లుండ్రు? బాగున్నావా? నేను మస్తుగున్నా, నువ్వెట్లున్నావు? నేను మస్తుగున్నా. అరే, నన్ను చూసినాక మస్తుగుండరాలే. నేను ఇక్కడ ఫోన్ కలుస్తాను. ఇలా కలిసింది కదా, మళ్ళీ మంచి రోజు కలిసింది నీకైతే. నీ పేరేంది? మైపాలండి, పోచంపల్లి.
మైపాల్ రెడ్డి పోచంపల్లి సిల్క్స్ ఇక్కడ దుందిగల్ దగ్గర దుందిగల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. రంగారెడ్డి డిస్టిక్. సరే ఇగో మంచి రోజు కలిసిందని ఎందుకన్నా తెలుసా? ఎందుకు? ఏమో నువ్వే చెప్పాలి మరి. మన డైరెక్టర్ గారు ఉన్నారు. నమస్తే మైపాల్ అన్న. నమస్తే సార్. బాగున్నావానే? బాగున్నాను. ఏం చేస్తుండ్రు మీరు? నేను ఇక్కడ బిజినెస్ చేస్తున్నా వరంగల్ దగ్గర స్టేషన్ కనుపూర్. ఓ వరంగల్. మాది వరంగలే అన్న. సముద్రాలు మాది హన్మకొండ అన్న. ఇంకన్నా ఏమన్నా మాట్లాడతావు అన్నా? చెప్పండి. మీరు చెప్పండి, మీరు ఏమన్నా ఉంటే అడగండి. ఏం సినిమా చూడలేదు అందుకని. అదే జనగాంలో రిలీజ్ అయిందన్న. స్టేషన్ గన్పూర్ వచ్చిందా లేదో తెలియదు కానీ జనగాంలో మాత్రం ఉంది. స్వర్ణ కళా మందిర్ లో ఉంది. హైదరాబాద్ ఉందేనా? హైదరాబాద్ లో వీలవుతే చూడు ఎట్లున్నదో. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ నాది సినిమా పేరు. చూసి చెప్పండి. సరేనా? ఓకే థ్యాంక్ యూ. చూసారా ఉండు ఏడిగోకు. అయితే మళ్ళా మీరు ఈ సినిమాలా ఎట్లా అంటే ఈ సినిమాకి ముందు ఇంకా 2 సినిమాలు తీసినప్పటికీ దానికన్నా ముందు మీకు ఈ మ్యూజిక్ కంపెనీ ఉన్నది కదా మధురాస్ అని, మళ్ళా గది ఎందుకు పెట్టిండ్రు? మళ్ళా డైరెక్షన్ ఎందుకు చేసిండ్రు? అది ఎందుకు పెట్టిందంటే అంతకుముందు నేను ఏది ఇంట్రెస్ట్ ముందుగా నుంచి? నాకు డైరెక్షన్ ఇంట్రెస్ట్. అది నేను నాకెవరు తెలియదు ఇండస్ట్రీలో. సో అందరిని తెలుసుకుందాం, అందరితో పరిచయాలు పెంచుకుందాం అని చెప్పి మధురా కంపెనీ పెట్టిన. అట్లా అన్ని పరిచయాలు ఏర్పడ్డాయి. అట్లా డైరెక్షన్ చేసిన. అంటే ఎవరన్నా ఇప్పుడు డైరెక్షన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే గట్లా చేయాలన్నమాట ముందు. అంటే మంచిగా ఇండస్ట్రీలో అందరితో సంబంధాలు డెవలప్ చేసుకోవాలి. చేసుకుంటే ఈజీ అవుతుంది. మళ్ళా అది ఎట్లుంది ఇది ఎట్లుంది రెండిట్లో ఏది మంచిగా అనిపిస్తుంది? ఇది బాగుంది. అంటే మధుర వల్ల నేను లాభపడింది ఏంటంటే పరిచయాలు, దోస్తాని బాగా అయింది. ఇంకా డైరెక్షన్ అంటే మంచిగా ఉంటది కదా, రోజు ఒక కొత్త క్రియేటివ్ గా ఆలోచించవచ్చు. అవును. మళ్ళీ డైరెక్షన్ అంటున్నావు కదా, ముందు ఏమన్నా కోచింగ్ గైడ్ తీసుకున్నావా? అస్సలే లేదు. అసలు డైరెక్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ లెక్క కూడా చేయలేదు. అరే డైరెక్టర్ ఎట్లా చేస్తావు మళ్ళీ డైరెక్టర్ లెక్క? అదే అందరు అడుగుతుండ్రు. బట్ నేను నాకు కొంచెం ధైర్యం ఎక్కువ. అట్లానా? మరి ముందేం చేస్తుండ్రి? ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసిన. అయ్యో, ప్రాజెక్ట్ మేనేజర్. వచ్చేసినావా? ఎందుకు అట్లా? ఇంట్రెస్ట్. అంత ఇంట్రెస్ట్. అదే మళ్ళా ఇంతకి అప్పుడు ఏదన్నా జాబ్ చేసిండ్రా దీనికి ముందు? దేనికి ముందు? ఈ డైరెక్షన్ కి కంపెనీకి ముందు అదే ఇన్ఫోసిస్ లో ప్రాజెక్ట్ మేనేజర్ గా జాబ్ చేసిన నేను. ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తుంటే అందులో పైసలు వస్తుంటే సరిపోలేదా? ఫుల్ పైసలు వస్తుండే దాంట్లో. అయినా కానీ డైరెక్షన్ అంటే ఇష్టం నాకు. అది మళ్ళా మీరు ఐఐటి స్టూడెంట్ అంటే కదా, అందులో మస్తు టాప్ వస్తుండేనంట కదా? మంచి చదువుతాను. అంటే నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్ నే, బట్ మంచి చదువులో మంచినే ఉన్నా. అరే గది గిది 2 చేయొచ్చు కదా మళ్ళా. అంటే ఎట్లా? అంటే టైం సరిపోతలేదా? ఏది జాబ్ ఉన్న డైరెక్షన్ సరిపోదు. 2 గుర్రాల మీద సవారు కొట్టడు ఇష్టం బాగుండదు కదా. అవు కరెక్టే. మళ్ళీ మధ్యలో పడతాం 2 గుర్రాల మధ్య. గిది కరెక్టే కదా? అవు కరెక్టే. మళ్ళా ఇప్పుడు 3 సినిమాలల్లా మంచిగా హీరోలను పెట్టి తీసినావు. మంచిగా కానీ జర చిన్న హీరోలు కొత్త వాళ్ళతోనే తీస్తాను. గదే చిన్న హీరో. ఎందుకంటే కొత్త వాళ్ళతోనైతే కొంచెం టాలెంట్, కొత్త వాళ్ళలో మంచి టాలెంట్ ఉంటుంది, దాన్ని తీసుకుందాం వాళ్ళకు. అంటే పెద్ద హీరోల కాడ ఉండదా? కాదు. అంటే చాలా మంది కుర్రాళ్ళల్లో టాలెంట్ ఉంది కదా, దాన్ని తీసుకొద్దాం అనే సదుద్దేశం బయట పెట్టాలి. అరే మళ్ళా పెద్ద హీరోలతో చేస్తావా? అవకాశం వస్తే చేస్తాం ఫుల్. మీరు అవకాశం ఇస్తే గాళ్ళు వద్దంటారా? వాళ్ళ అవకాశం ఇచ్చుడేంది? అంటే ఎట్లుంటది అంటే పెద్దోళ్ళు కదా, బడ్జెట్లు పెద్దవి ఉంటాయి. సో దానికి కొన్ని ఉంటాయి. అయితే ఒక పని చెయ్యు. ఏం చెయ్యి తెలుసా? మంచిగా గిన్నెలో బాగా పైసలు వస్తాయన్నావు కదా, ఇన్ఫోసిస్ లో చేసినావు కదా, మళ్ళా గాడ మంచిగా పైసలు సంపాదించేసుకో. మంచి పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి సినిమాలు తీసేసి. ఇన్ఫోసిస్ లో పనులు చేస్తే ఈ పెద్ద సినిమా తీయడానికి 40 కోట్లు కావాలి, సంపాదించలేరు. అంతేనా? అంతే. మీలాంటి వాళ్ళు కొంచెం ఇన్వెస్ట్ చేస్తే పెద్ద హీరోలతో. మాలాంటి వాళ్ళ? సరే మా ఊర్లే 2 పొలాలు ఉన్నాయి, ఇద్దునా? ఎన్ని ఎకరాలు చెప్పండి? అయ్యా ఒక 200 ఉంటది. 200 ఎకరాలు అంటే కానీ వద్దులేండి, భూములు అమ్మి సినిమాలు తీసుకోండి. ఏదైనా వ్యాపారం, ఏదైనా దాని నుంచి వ్యాపారం చేసి. అయితే మా అయ్యకు ఒక చిల్లర కొట్టు ఉన్నది, దాంట్లో ఏమైనా సంపాదించి 40 కోట్లు దాంట్లో ఆ చిల్లర కోట్లు సంపాదించి చేస్తే సినిమా చేద్దాం. అయితే సరే. మళ్ళీ మన ఇద్దరం కలిసి చేద్దాం సినిమా. సరే తప్పకుండా. మళ్ళీ నాకు సగం నీకు సగం. నాకు సగం అవసరం లేదు. మరి నేనే హీరోయిన్ అలా. సరే అయితే
ఎందుకను అంటే ఇప్పుడు కథ ఏంటో దాని ప్రకారంగా పెట్టుకోవాలి కదా. ఇప్పుడు నువ్వే హీరోయిన్ అంటే నీ ప్రకారంగా నేను కథ రాసుకోవాలి. రాయి రాదబ్బా నాకు. రాస్తా రాస్తావు కదా. రాస్తా. అయితే వాళ్ళు ఎవరు ఫోన్ చేసిందంట. సరే. హలో హలో నమస్తే. నమస్తే నమస్తే అండి. నమస్తే నమస్తే అండి. ఎవరండి? హలో హలో నమస్తే. ఎవరు? నేను గిరి అండి, మిర్యాల కూడా మీ ఇంట్లోకి ఇట్లా నేనే లొల్లి పెడుతున్నాను నాకు గిరి తెలుసు. నల్గొండ అండి. టీవీ సపోర్ట్ తక్కువ వేసి మాట్లాడవా జరా ప్లీజ్. అవునవును మేడం. అవునవునా? ఓకే ఓకే మేడం. ఓకే ఓకే మేడం. ఇది మన ఇది బ్యాక్ బెంచ్ సినిమా చూసాం, చాలా హైలైట్ గా ఉంది మేడం. అయితే మాట్లాడమల్లా డైరెక్టర్ తో. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నమస్తే శ్రీధర్ గారు. నమస్తే అన్న. నమస్తే అన్న, నేను నల్గొండ డిస్ట్రిక్ట్ మిర్యాలగూడ నుంచి మాట్లాడుతున్నా సార్. అన్నా అయితే సినిమా మాత్రం చాలా హైలైట్ గా ఉంది సార్. థ్యాంక్ యూ అన్న. ఎక్కడ చూసినా అన్న? ఏ థియేటర్ లో చూసినా? నల్గొండలో. నేను మిర్యాలగూడలో శ్రీనివాస్ టాక్స్ లో చూసిన. థ్యాంక్ యూ అన్న. ఏం నచ్చిందన్నా? నాకు ఇక్కడ నచ్చిన అసలు సీన్ ఏంటంటే ప్రతి విద్యార్థులతో సృజనాత్మకత, అంతో ఇంతో టాలెంట్ ఉంటది. ఇది మాత్రం చాలా అసలు ప్రపంచంలో ఈ మన కంప్యూటర్ మొత్తం ఆగుతుంది కదా ఒక సంస్థలో. ఒక బ్యాక్ బెంచ్ స్టూడెంట్ పిలుచుకొచ్చి ఆయనకు లక్షల జీతాలు ఇచ్చి ఎవరు చేయని పని ఈయన చేయడం చాలా నచ్చింది సార్. నేను కూడా బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సార్. థ్యాంక్ యూ అన్న. నేను ప్రస్తుతం ఇప్పుడు ఒక స్కూల్ హెడ్ మాస్టర్ గా చేస్తున్నాను. ఓ వండర్ఫుల్ అన్న. గవర్నమెంట్ టీచర్ ని అన్న. అయితే నేను 8th, 9th, 10th క్లాస్ ఫెయిల్, ఇంటర్మీడియట్ ఫెయిల్ సార్. నా లైఫ్ లో నేను ఒక రెండు కోర్సులు రెగ్యులర్ గా పాస్ అయ్యాను. ఒకటి టీటీసీ అండ్ బిఈడి సార్. మిగతా విషయాలు అన్ని బ్యాక్ బెంచ్ స్టూడెంట్, కానీ వృత్తిలో మాత్రం బెస్ట్ టీచర్ సార్. చూసావు కదన్నా, నువ్వు పెద్దోడు అయ్యావు కదా అన్న. బ్యాక్ బెంచ్ అయినంత మాత్రాన వెనకబడి ఉన్నాడు కానీ నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ నా సినిమా చూసిన విమర్శకులు కనుక్కోలేని పాయింట్లు మీరు కనుక్కొని మీకు నచ్చినందుకు చాలా 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 హ్యాపీగా ఉందన్న నాకు. అయ్యో గాయబైపోయినావా? సరే గాయబైపోయినా ఏం కాదు, మళ్ళీ ఫోన్ చేయి, ఏం కాదు. మళ్ళా ఇప్పుడు మీరు అంటారు కదా కొందరు కనుక్కోలేని విషయాలు మీరు కనుక్కొని చెప్తున్నారు, నాకు చాలా ఆనందంగా ఉందని మళ్ళా అన్నారు. అంటే నాకిట తెలిసింది మీ రివ్యూ చూసి అంత నచ్చలేదు అన్న చాలా మంది ఉన్నారు కదా, మరి ఎందుకు అట్లా? మీరేమనుకుంటారు దాని గురించి? నేనేమనుకుంటా అంటే ఇప్పుడు తొండ ముదురుతో ఊసిరి వల్ల అవుతుందట. ఈ విమర్శకులు సినిమాలు చూసి 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 నేనేదో సింపుల్ సినిమా అందరికి నచ్చేది వాళ్ళ వాళ్ళ జీవితాలకి వెళ్ళి తీసిన సినిమా. మరి దీంట్లో కూడా హంగులు ఇంగులు పెద్ద పెద్ద ఫైట్లు ఇట్లు ఉండాలంటే కష్టం కదా. అంటే అవి లేవని అన్నారు అట్లా. వాళ్ళకి ఏం లేవో నాకు తెలియలేదు, ఉట్టిగానే సినిమా బాగాలేదని వాళ్ళంటే మన ప్రజలేమో ఆదరిస్తున్నారు, మొత్తం స్టూడెంట్స్ మొత్తం చూస్తున్నారు. నిన్న వరంగల్ పోయినా, కరీంనగర్ పోయినా, అక్కడ వేరే వైజాగ్లో, గుంటూరులో, విజయవాడలో ఎక్కడ చూసినా కూడా హౌస్ఫుల్స్, స్టూడెంట్స్ అందరు చూస్తున్నారు, వాళ్ళకు నచ్చుతుంది. సో కాబట్టి నేను ఇంకా పట్టించుకోవట్లే. ఆ విమర్శకులు ఉంటారు కొందరు విమర్శకులు, అందరూ ఇప్పుడు ప్రపంచంలో 600 కోట్ల మందిలో ఏ ఇద్దరు కూడా సమానంగా ఆలోచించలేరట. కాబట్టి నేను ఎక్కువ పట్టించుకోవట్లేదు. నాకు కావాల్సింది స్టూడెంట్స్ చూస్తున్నారు, తల్లిదండ్రులతో వచ్చి చూస్తున్నారు. అందరు అంటారు కదా మంచి సినిమాలు వస్తలేవు, తల్లిదండ్రులతో కలిసి పిల్లలు కలిసి చూసే సినిమాలు వస్తలేవు. నా దాంట్లో ఫస్ట్ స్నేహగీతం, ఇట్స్ మై లవ్ స్టోరీ, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ లో ఇప్పటి వరకు బూతులు, ద్వంద్వార్థాలు కానీ ఎక్స్పోజింగ్ కానీ అట్లా లేకుండా మంచి అందరు కుటుంబ సభ్యులు అందరు కలిసి చూసే సినిమాలే తీస్తున్నా. కాబట్టి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేను జీవితాంతం సినిమాలు తీసినంత కాలం మంచి సినిమాలే తీయాలి, అంటే సమాజానికి ఎంతో కొంత మేలు చేసే సినిమాలే చేయాలి, కానీ సమాజానికి కీడు చేసే సినిమాలు చేయొద్దని నేను క్లియర్గా పెట్టుకున్నాను. ఎందుకంటే నా కొడుకుతో నేను గర్వంగా సినిమా చూడాలి. నా కొడుకే నేను గర్వంగా చూపించలేనప్పుడు మా ప్రజలకు ఎలా చూపించగలను? కరెక్ట్ ఉందా? నా పెద్ద కొడుకు చిన్న కొడుకు అటో వైపు ఇటో వైపు కూర్చోబెట్టుకుని నేను గర్వంగా సినిమా చూడగలను. ఇద్దరు కొడుకులా చెప్పేసిన అడగకుందే. మళ్ళీ మీ ఇద్దరు కొడుకులు ఏం చేస్తుండ్రు? పెద్ద కొడుకు 8th క్లాస్ చదువుతుండు. చిన్న కొడుకు అంత 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 పెద్ద కొడుకున్నట్టుగా అనిపిస్తున్నా అంటే అహో గది గీత నేను మొత్తం గదే చెప్పని చెప్పనిచ్చేటట్టే లేదు. పెద్ద కొడుకు 8వ తరగతి, చిన్న కొడుకు 2వ తరగతి. చిన్న చిన్న పిల్లలే కానీ ఆ పిల్లలు కూడా ఉన్నట్టుగా అనిపిస్తలేవు. అవునా? ఏదన్నా చెప్పినా. సో నా పిల్లల పేర్లు, పెద్దోడి పేరు విష్ణు సాయి చరణ్ రెడ్డి. విష్ణు సాయి చరణ్. ఇన్ని పేర్లు ఎందుకు పెట్టినావు? విష్ణు నేను అంటే దైవభక్తి ఎక్కువ నాకు.
ఆహా విష్ణు సాయి చరణ్ రెడ్డి. మళ్ళీ చిన్న ఆయన చిన్న ఆయన పేరు కృష్ణ సాయి చరణ్ రెడ్డి. అబ్బాబాబాబా ఏమన్నా పెట్టినావా? మళ్ళీ ఆడపిల్లలు లేరా? లేరు. అదే కొంచెం ఒక అమ్మాయి ఉంటే బాగుండు అనిపించింది. అవునా సరేలే ఏం కాదు నువ్వు ఎంచుకో. అదే మా ఆవిడ అదే అంది. సరే మళ్ళా నువ్వు డైరెక్టర్ గానికి ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ ఉంటారు కదా. అవును. నీకు అంత ఇష్టంతో నువ్వు డైరెక్షన్ చేసినావు కదా, వాళ్ళు ఎవరు? రామ్ గోపాల్ వర్మ. అరే ఏం చూసి ఇన్స్పైర్ అయినావు నువ్వు ఆయన దగ్గర? ఏం చూసి ఇన్స్పైర్ అయినంటే నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఆయన శివ రిలీజ్ అయింది. ఆ తర్వాత వెంటనే మణిరత్నం సార్ది గీతాంజలి రిలీజ్ అయింది. ఫస్ట్ గీతాంజలి రిలీజ్ అయింది, తర్వాత శివ రిలీజ్ అయింది. అది 30-40 సార్లు చూసిన ఒక్కొక్క సినిమా. అప్పుడే అనుకున్నాను నేను అయితే డైరెక్టర్ అవ్వాలని. ఎందుకంటే మా రామ్ గోపాల్ వర్మ సార్ కూడా ఎవరి కింద పని చేయలే. అంటే హీరో అవ్వాలనిపించలేదు సినిమా చూసి, డైరెక్టర్ అవ్వాలనిపించింది. అంటే నాకు ఇప్పుడు సమజైంది ఏంటంటే నువ్వు స్క్రీన్ పైన కనిపించే ఆ మనుషులను చూడకుండా ఆ వెనకాల కష్టపడ్డోళ్ళని చూసినావు అనమాట. అది చూసినా నేను ఎప్పుడైనా అంటే నేను ఆడించటోనే కానీ ఆడేవాడిని కాదని పెట్టుకున్నా మైండ్ లో. అబ్బాబ్బా ఎంత మంచి ఆలోచనలు ఆలోచిస్తావు నువ్వైతే. మళ్ళా నువ్వు గిట్ట స్మార్ట్ గా నువ్వు కదా, ఎప్పుడన్నా అనుకున్నావు ఒక్కసారైనా మంచి హీరో లెక్క చేయాలని? అసలు ఆలోచన లేదు, నేను రాను కూడా. నాకు ఇట్లా వీడియోలలో మన టీవీలలో ఇంటర్వ్యూలు ఇమ్మంటే ఇస్తా గానీ సినిమా తెర మీద ఇద్దరు కొడుకులు కదా వాళ్ళని తెలియదు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏది ఉంటుంది వాళ్ళు ఎలా ఫాలో అవుతారా. కానీ మంచి చదవడానికి మాత్రం ప్రోత్సహిస్తాను. ఆ ప్రోత్సాహం ఉంటుంది, ఫోర్స్ చేయను. వాళ్ళు ఏది చదవాలనుకుంటే అది చదవచ్చు, ఏం చేయాలనుకుంటే అది చేసుకోవచ్చు. మా ఆవిడ కూడా దానికి ఓకే. అంటే మా ఆవిడ వాళ్ళిద్దరి చదువుల విషయంలో బాగా శ్రద్ధ తీసుకుంటుంది. సో దానికి ఓకే అనమాట. మళ్ళా లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజేనా? ఏం పేరు మీ ఆవిడ? మా ఆవిడ పేరు కీర్తి. కీర్తికి ఏమని చెప్తారా? ఏం చెప్పాలి, కీర్తికి థ్యాంక్స్ నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. బాగా సపోర్ట్ చేసి పిల్లలకి మంచి చదివిస్తుంది, నువ్వు లేకున్నా ఇంట్లో చదివిస్తుంది, మంచి సపోర్ట్. ఇప్పుడు మనం ఏదైనా పని చేయాలి అంటే నిజంగా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే హాఫ్ గెలిచినట్టే. మనం బయట ఎంత సాధించిన కూడా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు నిజంగా వాళ్ళు హ్యాపీగా లేరు అనుకోండి, అప్పుడు ఏముంది అంటే హ్యాపీనెస్ ఉండదు. కాబట్టి ఇంట్లో హ్యాపీ ఉండాలి ఫస్ట్. ఇదైతే కరెక్టే. కానీ గీదాన్ని అంటారు కదా అందరూ, ప్రతి మొగడు విజయం వెనకాల ఆడదుంటది. తప్పకుండా ఉంటది. అయితే మళ్ళా మీరు రామ్ గోపాల్ వర్మ చూసి ఇన్స్పైర్ అయినారు అన్నారు కదా, మరి మీకు రామ్ గోపాల్ వర్మ అంటే మీ దృష్టిలో ఏంటి? ఇప్పుడు చాలా మంది అంటారు రామ్ గోపాల్ వర్మ అంటే ఏదైనా ఉత్తి పబ్లిసిటీకి చేస్తున్నాడు, లేదంటే ఏదైనా చిన్న కరెంట్ అఫైర్ ఏమైనా దొరికితే దాన్ని పెట్టి సినిమా తీసేస్తాడు అని అంటారు. మళ్ళీ నువ్వేమనుకుంటావు? రామ్ గోపాల్ వర్మ బయటికి కనపడుతున్న చెడ్డోడు కాదు, చాలా మంచోడు. ఆయన సరే పబ్లిసిటీ విషయంలో ఏంటంటే అతని స్ట్రాటజీ అతనికి. నేను రామ్ గోపాల్ వర్మలో చూసేది ఏంటంటే మంచి తీసుకుంటా, ఆయన చెడు నాకు అవసరం లేదు. అంటే ఒక విషయం చెప్తా, అంటే రామ్ గోపాల్ వర్మ ఎట్లా అనుకుంటాడంటే ఆయనలాగానే సినిమా చూడాలి జనాలు, ఆయనలాగానే సినిమాలు తీయాలి అనుకుంటాడు. అట్లా నాకు ఇష్టం ఉండదు. నాలాగానే నేను సినిమాలు తీస్తా, నాలాగా నేను సినిమాలు చూస్తా. కాబట్టి ఆయనలో ఉన్న మంచి ఏంటిది, ఆయన ఒక సినిమా ప్రాజెక్ట్ని ఒక రైతులాగా ఫీల్ అవుతాడు. అంటే విత్తనాలు జల్లి ఒక రైతు ఎలా అయితే దుక్కిదున్ని మొత్తం చేసి ఫైనల్గా అది పంటను అమ్మే వరకు కూడా ఉంటాడు రైతు. అలానే రామ్ గోపాల్ వర్మ కూడా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండి చేస్తాడు. అది నాకు బాగా నచ్చుతుంది అనమాట. అవి తీసుకుంటా ఆయన దగ్గర నుంచి. ఆయన ఏమంటాడంటే డైరెక్టర్ కావడానికి అసలు ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, నీకు విజన్ ఉంటే చాలు, ధైర్యంగా ముందుకెళ్ళొచ్చు అని అంటాడు. అదే నాకు ఇన్స్పిరేషన్ అనమాట. అందుకనే అట్లా వచ్చిన ఆయన వల్ల. అయితే మళ్ళా ఆయనని నువ్వు ఫ్రెండ్ అనుకుంటావా, గురువు అనుకుంటావా, లేకుంటే నువ్వు ఒక భక్తుడువా? ఆయన గురువు అని ఫీల్ అవుతాను నేను, ఏకలవ్య శిష్యుడిగా ఫీల్ అవుతాను నేను. అయితే మళ్ళా ఇప్పుడు మీరు కొత్త ప్రాజెక్ట్ ఏమన్నా తీస్తున్నా? ఏంటి అది? దానకర్ణ. అరే మీ సినిమా పేర్లు చూడు, మొదలకి ఎంత గమ్మతున్నాయో. ముందేమో స్నేహగీతం, మంచి ఫ్రెండ్షిప్, మళ్ళా తర్వాత ఇట్స్ మై లవ్ స్టోరీ. ఇట్స్ మై లవ్ స్టోరీ అంటే ఇంకోటి గుర్తుకొచ్చింది, నీకేమైనా లవ్ స్టోరీ ఉందా? ఇట్స్ మై లవ్ స్టోరీ అంటున్నా? లేదు, మా దోస్తు లవ్ స్టోరీ తీసిన. ఓహో, మీ దోస్తు లవ్ స్టోరీ పెట్టినావా? మళ్ళీ ఇప్పుడు నిజం చెప్పి ఇంకేమన్నా లేదా? నిజంగా లేదు. నిజంగా లేదు. మా ఆవిడతోనే లవ్ లో పడ్డాను, అంత ముందు ఏం లేదు. పెళ్లి తర్వాత ఏమన్నా చెప్తాను. అయితే సరే, మళ్ళా ఇట్స్ మై లవ్ స్టోరీ, దాని తర్వాత ఇప్పుడు వచ్చిన బ్యాక్ బెంచ్.
మళ్ళీ గిన్నెలనేమో మంచి స్టూడెంట్స్ వెనక బెంచ్లు ఏం చేస్తారు అవును. ఏంది ఆ 16 సబ్జెక్టులు ఫెయిల్ ఇదంతా చూపించిన. ఇప్పుడు నెక్స్ట్ సినిమా దానకర్ణ. అన్ని దానాలు చేసేస్తాడు. దానాలు అంటే అది ఏంటంటే కొంచెం మన సమాజం అంతా మారిపోతున్నది, మన మానవ మనుగడకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు. సో వెనకటి కాలంలో ఎట్లుండే, ఇంకొంచెం అన్నం దానం చేస్తే అన్నదానం సర్వదాన ప్రధానం అనేటోళ్ళు, రక్తదానం చేస్తే రక్తదానం సర్వదాన ప్రధానం అనేటోళ్ళు, విద్యాదానం సర్వదాన ప్రధానం అనేటోళ్ళు, కళ్ళు దానం చేస్తే నేత్రదానం సర్వదాన ప్రధానం అన్న, అవయవ దానం సర్వదాన ప్రధానం. ఫ్యూచర్లో మన మానవ మనగడకే ప్రమాదం వచ్చేటట్టుంది. అంటే అసలు పిల్లలు పుడతారో లేదో ఇప్పుడున్న కాలుష్యానికి, ఇప్పుడున్న జీవన విధానానికి. అప్పుడు వీర్యదానం సర్వదాన ప్రధానం అయిపోతుంది. సో అందుకని దానకర్ణ తీస్తున్నాను. విక్కీ డోనర్ అని హిందీలో సినిమా వచ్చింది కదా, ఆ సినిమాను మన తెలుగులో చూపెడుతున్నా. సో అన్ని దానములకెల్లా వీర్యదానం గొప్పది అనే రోజు వస్తుంది. సో దాని ఇన్స్పిరేషన్ గా నేను సినిమాని తీస్తున్నాను అనమాట. అది అయితే సరే, మళ్ళీ ఇంకా ఎట్లాంటి సినిమాలు తీయాలని ఉంది అంటే ఏదైనా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటది కదా? డ్రీమ్ ప్రాజెక్ట్ లేదు, ఎప్పటికప్పుడే ఆలోచిస్తా. ఇప్పుడు ఈ దానకర్ణ అంటున్నా, అది చాలా మంచి సినిమా. అంటే నేనేదో స్పామ్ డొనేషన్ అంటున్నా కదా, కానీ కుటుంబ సభ్యులందరూ చూసే సినిమా, అంటే మనకు కావాల్సిన సినిమా అది. అంటే మన సైంటిఫిక్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఎలా ఉంది అని చెప్పే సినిమా అనమాట. అట్లా మంచి మానవ విలువలు కలిగిన సినిమా అనమాట అది. అందుకని అది టేకప్ చేసిన. ఆ తర్వాత ఒకవేళ అంటే నాకు ఇప్పుడు థాట్ ఏముందంటే, ఓం మంగళం మంగళం అని ఒక సినిమా ఉంది, నేను స్క్రిప్ట్ రాసుకొని పెట్టిన. అంటే మన భార్యాభర్తల మధ్యలో రిలేషన్ మీద. సో అది చేస్తా కావచ్చు, బట్ ఎప్పటికప్పుడే ఆలోచిస్తా. అయితే లైన్ గా అన్ని చూపించేస్తున్నాం, అన్ని వర్గాలు, అన్ని రిలేషన్లు అన్ని పెట్టి చూపిస్తున్నాం. అబ్బా అయితే ముందుగాల అన్ని రిలేషన్స్ అన్ని చూపిస్తాం అనమాట అన్ని సినిమాలలో. మళ్ళీ నీకు బాగా ఇష్టమైన హీరో? నాకు నాగార్జున గారు అంటే బాగా ఇష్టం. నాగార్జున గారు. మరి హీరోయిన్లు మారుతూ ఉంటారు. ఇప్పుడు సమంత అంటే ఇష్టం. అవో ఎందుకు ఇట్లా చెప్తారు నాకు సమజ్ కాదు. నువ్వే చెప్పాలి మళ్ళీ ఆన్సర్. ఇంకో హీరో అంటే ఒక హీరోకి ఫిక్స్ అవుతారు. అది మొగోళ్ళు అయితే మొగోళ్ళు వచ్చారు అనుకో, హీరో అంటే హీరోకి ఫిక్స్ అవుతారు. మళ్ళీ ఎవరన్నా హీరోయిన్ చెప్పమంటే నాకు మారుతుంటది అంటారు. ఎందుకు ఇట్లా? అదే తెలియదు. హీరోయిన్ మొన్నటి వరకు తమన్నా ఉండేది, ఇప్పుడు సమంత అంటే ఇష్టంగా ఉంది. అయితే సరే, మళ్ళీ ఇక నీతోనైతే మస్తు మాట్లాడాలని ఉన్నది, కానీ మనం ఏం చేద్దాం, మళ్ళీ టైం అయిపోయిందంట. మీ ఇష్టం. సరే, మళ్ళీ లాస్ట్ కి ఏమైనా చెప్తావా వాళ్ళకి? ఎవరు? మన వ్యూవర్స్ కు థ్యాంక్ యూ వ్యూవర్స్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం నేను పుట్టిన ఊరు వరంగల్ యాసలో నేను మాట్లాడే అవకాశం దొరికినందుకు నాకు మస్తు సంతోషంగా ఉంది. నా బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సినిమా చూస్తున్నందుకు కూడా చాలా సంతోషిస్తున్నా. నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ద్వారా 3 విషయాలు చెప్పాలనుకున్నా. పరీక్షలు ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు, మనందరికి సామాజిక బాధ్యత ఉన్నది. జీవితంలో ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అక్కడే స్ట్రక్ అయిపోవద్దు, వీ హ్యావ్ టు మూవ్ ఆన్ అనే పాయింట్ కూడా చెప్పాలనుకున్నా. ఈ 3 పాయింట్లతో నేను లవ్ స్టోరీ చెప్పాను ఒక బ్యాక్ బెంచ్ స్టూడెంట్కు. ఇంజనీరింగ్లో 16 సబ్జెక్టులు ఫెయిల్ అయిన ఒక కుర్రాడి ప్రేమ కథ చెప్పాను బ్యాక్ బెంచ్ స్టూడెంట్లో. మరి మీరంతా ఎంజాయ్ చేయండి, నన్ను ప్రోత్సహిస్తే నేను ముందు ఇలానే కుటుంబ సభ్యులందరూ కలిసి చూసే సినిమాలు చేస్తానని నేను ప్రామిస్ చేస్తున్నాను మీ అందరికీ. సరిపోయిందా? ఏమన్నా చెప్పినావా? మీకైతే ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. ఇట్లాంటి ఇంకా మంచి సినిమాలు తీయరు, మేము మంచిగా చూస్తుంటాం ఇట్లానే. మళ్ళీ మీకు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. సంతోషం నాకు కూడా. నాకిట సంతోషం. థ్యాంక్ యూ. మళ్ళీ చూసిరు కదా, మళ్ళీ చెప్పిన ముచ్చడంతా గుర్తుపెట్టుకోండి. ఉత్తి లవ్ లో ఫెయిల్ అయినామనేసి, లేకుంటే చదువులు ఫెయిల్ అయినామని చెప్పి ఇట్లా ఏం ఆలోచించకుర్రి, ముందుకు పోతూనే ఉండుండ్రి. గదే నేను చెప్పేది. ఇక మళ్ళీ రేపు నేను కూడా ముందుకు వచ్చి మీతో మాట్లాడతాను. మళ్ళీ అప్పటి వరకు ధన్యవాదాలు.